రైట్. సో, ఇక్కడ కవులు, కవి గురించి మాట్లాడినప్పుడు చాలామంది చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఒక కవి తలుచుకుంటే నిజంగా అంటే చెప్పదగినటువంటి ఆ విషయాన్ని చాలా సునాయాసనంగా కవిత్వంలో చెప్పటంలో కవి గొప్ప. మరి అలాంటి కవి చెప్పినటువంటి ఒక స్పీచ్, ఒక మాట కావచ్చు, ఒక స్పీచ్ కావచ్చు, ఒక మీటింగ్‌లో ఒక కవి ప్రసంగిస్తే చాలామంది వినట్లేదు. లైక్ కవి సమ్మేళనాలు కావచ్చు వాటెవర్. ఈ కవి సమ్మేళనాలకి ప్రజలు ఎందుకని నిశితంగా వెళ్ళకుండా అంటే బయటికి వస్తున్నటువంటి తరుణం. నేను ఇట్లాంటి ఒకటో రెండో చూషినా. వాస్తవానికి కవి అనే ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి వాస్తవానికైతే. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని చాలా క్లియర్ కట్‌గా తొలగించాలనంటే ఒక కవి మాత్రమే చేయగలరు. దానికి ఎగ్జాంపుల్ మనం ఎన్నో చూడొచ్చు. కవి తనకుండేటువంటి భావాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు చాలా డెప్త్‌గా ఆలోచించి మరి కవిత్వంలో చాలా సునాయాసనంగా ప్రజల మధ్యకు వెదజల్లడంలో కవి చాలా నిష్ణాతులు. మళ్ళా అలాంటి కవి చెప్పేటువంటి మాటలనే ప్రజలు ఎందుకని వినకుండా ఉంటున్నారు? కవి సమ్మేళనాలు కావచ్చు, ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక మీటింగ్ కావచ్చు, వాటెవర్ వీట్లలో కవి చెప్పినటువంటి మాటల్ని ప్రజలు చాలా శ్రద్ధగా, నిశితంగా ఎందుకని వినకుండా ఉంటున్నారు. సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు కవులలో ఉండేటువంటి లోపాలేమన్నా ఉన్నాయా? సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతోని ఒక ఫేమస్ ఒక అభ్యుదయ కవి కటుకోజ్వల ఆనందాచారి గారు మనతోనే ఉన్నారు. మనం ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉన్నాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. బాగున్నాను. యాహ్! ఓకే. సార్ నేను స్ట్రెయిట్‌గా పాయింట్‌కొస్తున్నాను. ఇప్పుడు మీరొక ఫేమస్ కవి. ఓకే. మీరు ఫేమస్ కవి అనడం వరకు బానే ఉంది. కాకపోతే మీరు ఏదైతే ఒక మీటింగ్‌లో వాదిస్తారో, వాదించడమో, ఏదో స్పీచ్ ఇవ్వడమో వాటెవర్. అక్కడ ప్రజలు చాలా నిశితంగా ఎందుకని వినలేకపోతాళ్ళు? అంటే మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇక్కడ కవుల మాటలు కావచ్చు, కవుల స్పీచ్‌ని కావచ్చు, ప్రజలు ఎందుకని వినిపించలేకుండా అంటే వినకుండా మధ్యలనే వెళ్ళిపోతాళ్ళు? ఇది ఎక్కడ జరుగుతుంది జాప్యం? ఒకటి మీరన్న దాంట్లో పాక్షిక సత్యమే ఉంది. కవులు చెప్తున్నది లేకుంటే సాహిత్యకారులు చెప్తున్నటువంటి విషయాల్ని వింటున్నారు. కానీ మీరన్నట్టు ఎక్కువ మంది లేదన్నది మాత్రం వాస్తవం. ఎందుకు వినిపించుకోవట్లం లేదు అనే దాంట్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి మనం చెప్పేటువంటి విషయము ప్రజలకు సంబంధించినదై ఉన్నదా లేదా అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రజలు వినేటట్టుగా ఆసక్తికరంగా చెబుతున్నామా లేదా అనేది రెండో విషయం. ఈ రెండు కూడా సరిగ్గా ఉన్నట్లయితే ప్రజలు తప్పకుండా వింటారు. అంటే ఇప్పుడిక్కడ తప్పిదం ఎక్కడ జరుగుతుంది? అంటే ఇప్పుడు ఈ 2 కూడా కరెక్ట్‌గా ఉంటే ప్రజలు వింటారు అని జెప్పేసి మీరంటున్నారు. అంటే ఇక్కడ ఈ 2 కరెక్ట్ లెవ్వా? అంటే ఇప్పుడు కవులు ఏదైతే మాట్లాడతారో, ఈ 2 లేనటువంటి పరిస్థితుల్లోనే ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారా? అంటే వెళ్ళిపోతున్నారు అనేది నేను మొత్తంగా ఒప్పుకోను. ఎందుకంటే ఒక పాట ఈరోజు ప్రజలను ఎంతో ఆకర్షిస్తోంది, ఆకట్టుకుంటోంది. అందరికీ కూడా అది ఇష్టమైనటువంటి సాహిత్యంగానే ఉన్నది. అంటే ఒక పాటను ఎట్లయితే ఆసక్తితో ప్రజలు వింటున్నారో, దాన్ని ఓన్ చేసుకుంటున్నారో, అది సాహిత్యంలో భాగమే పాట కూడా. కాబట్టి పాటకు ప్రతిస్పందించేటువంటి జనం ఉన్నారు ఇప్పటికి కూడా. పాటనేమి వదిలిపెట్టి పోలేదు. ఎన్ని సందర్భాల్లోనైనా సరే పాట తన యొక్క పాత్రను పోషిస్తూ ఉంది. పాట ఆదిమ కాలంలో పాటే సాహిత్యం, పాటే కవిత్వం. పాటలో కవిత్వం ఉంటుంది తప్పకుండా. అయితే మీరు అడిగిన దాంట్లో కవిత్వం చెబుతుంటే అందరూ వినట్లేదు అనేది. అంటే ఈ కవిత్వం సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉందా అనేది ఒక పాయింట్. అర్థం అర్థం కానప్పుడు వినరు. అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే తప్పకుండా వింటున్నారు. తర్వాత అసలు ప్రజల యొక్క నిజమైనటువంటి విషయాలను, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను కవిత్వం చేస్తున్నామా లేదా అనేది కవులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు సంబంధించినదై ఉన్న వస్తువుతో కవిత్వం చెబితే, వాళ్లకు అర్థమయ్యేటట్టుగా చెబితే తప్పకుండా కవిత్వాన్ని ప్రజలు ఆదరిస్తారు. అది కొనసాగుతుంది.
ఇప్పుడు వినకపోవటానికి మీరన్నటువంటి సభలు ఇంతకు ముందులాగా పెద్ద ఎత్తున జరగకపోవటానికి కారణం ఏంటంటే ఆ సన్నివేశం ఈ ఈ చారిత్రక సందర్భంలో లేదు. ఎందుకంటే కవిత్వానికి సామూహికత ఒక నేపథ్యం. సామూహికతలోంచే కవిత్వం పుట్టింది. అది జన్మించింది ఒక సామూహికతలోంచి. ఎందుకంటే ఉద్వేగం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవన్నీ సామూహికమైనటువంటి దీంట్లోంచి వ్యక్తమైనటువంటి భావోద్వేగాల ఫలితమే కవిత్వం. కానీ మనిషి ఇప్పుడు ఒంటరవుతున్నాడు, తనకు తానే ఒంటరైపోయినాడని అనుకుంటూ ఉన్నాడు. ఇట్లాంటి నేపథ్యంలో, ఈ రకమైనటువంటి సమాజ నేపథ్యంలో కవిత్వపు ఆదరణ తగ్గిందనేది వాస్తవం. ఓకే. సార్ ఇప్పుడు కవి యొక్క ఆదరణ తగ్గిందని మీరు కూడా అంటా ఉన్నారు. అంటే ఇది రాబోయే రోజుల్లో దీని ఇంపాక్ట్ అనేది మరింత ఎక్కువగా పడే అవకాశం ఉండబోతుందా? ఉండబోతుందా? ఉండదా? ఉండదు. కవిత్వం ఎప్పటికైనా కూడా ఏదో ఒక రూపంలో మనుషుల్ని, సమాజాన్ని అది ఆకర్షిస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే సమాజంలో దుఃఖం పెరుగుతోంది, ఆవేదన పెరుగుతోంది, బాధ పెరుగుతోంది. ఈ బాధను పరుగురికి చెప్పుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. 10 మంది వినాల్సిన అవసరం ఏర్పడుతోంది, 10గురికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. కాబట్టి కవిత్వం చేసే పని అట్లా వినటము, చెప్పటము చేస్తుంది. కాబట్టి తప్పకుండా కవిత్వం అంటే ఇప్పుడు అందరూ రాస్తున్నటువంటి కవిత్వమే కాదు, కొత్త ఫామ్ వస్తుంది. ఇప్పుడు సినిమాను మనం ఎంత ఆసక్తిగా చూస్తున్నాం, అందులో కూడా సాహిత్యం ఉంది. పాటను ఎందుకు ఆసక్తిగా వింటున్నాం, అందులో కూడా సాహిత్యం ఉంది. కాబట్టి గోరటెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో అనేటువంటి పాట, అది కేవలం కవిత్వమే కాదు, జీవితానికి సంబంధించినటువంటి విషయాలు దాంట్లో లింక్ అయి ఉన్నాయి. కాబట్టి అంత ఆదరణ పొందిన పాటగా ఉంది. ఓకే. సార్ ఇక్కడ మీరు అభ్యుదయ కవి అని చెప్పి నేను కనుక్కున్నాను మీ గురించి. యాక్చువల్లీ అభ్యుదయ కవి అంటే ఏంటిది? అభ్యుదయ కవి అనంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను లేదా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల పట్ల వాటి పరిష్కారం జరిగే సమాజం ఒక ఉన్నతమైన సమాజంగా ఏర్పడాలని కోరుకునే కవిని అభ్యుదయ కవి అంటారు. అంతే, మానవీయమైనటువంటి మనిషిగా ఏ సమాజంలో అయితే మనిషి తీర్చిదిద్దబడతాడో అది అభ్యుదయకరమైనటువంటి సమాజం అంటాం. ఆ భావాన్ని ఏదైతే వ్యక్తం చేస్తుందో, ఏ మాటలైతే, ఏ కవిత్వం అయితే వ్యక్తం చేస్తుందో అది అభ్యుదయ కవిత్వంగా చెప్తాం. ఇప్పుడు ఏమిటి అంటే సమాజంలో ఒకరినొకరు దోచుకోవడము, ఒకరినొకరు పీడనకు గురి చేసుకోవడము, ఇవన్నిటి వల్ల దుఃఖము విపరీతంగా ఈ సమాజంలో ఉంది. అవేమీ లేని సమాజం ఏర్పడాలని కోరుకునే కవి యొక్క అభివ్యక్తే అభ్యుదయ కవిత్వం. రైట్. మీరు గత 40 సంవత్సరాలుగా కవిత్వాలు రాస్తా ఉన్నారు. సార్ ఇప్పటిదాకా మీరు ఎన్ని బుక్స్ రాసిళ్ళు? వాటికి సంబంధించి విశ్లేషణ ఎంతమంది మీకు ఇవ్వడం జరిగింది? ఇప్పటిదాకా మీకు సాటిస్ఫాక్షన్ దక్కిందా? ఎందుకంటే కొంతమంది కవులకి సాటిస్ఫాక్షన్ ఇంకా దక్కలేదు. అంటే గుర్తింపు లభించట్లేదు, అది ఇది అని కోణంలో కొంత ఉంది, వాస్తవమే అది. మరి మీకు ఆ గుర్తింపు అనేది దక్కిందా? అసలు ఏం చెప్తారు? మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ గురించి చెప్పండి. ఒకటి, నేను కవిత్వం రాస్తున్నది, లేకుంటే నేను మొదట రాసింది పాట రాశాను, ఆ తర్వాత కవిత్వం రాశాను, ఆ తర్వాత కథలు రాశాను, ఆ తర్వాత వ్యాసాలు, తర్వాత కొన్ని సైద్ధాంతిక విషయాల మీద పరిచయాలు కూడా నేను రాశాను. ఇక్కడ నాకు రావాల్సిన గౌరవం దక్కిందా అనేటువంటి ప్రశ్నే నాకు తలెత్తలేదు. ఎందుకంటే నేను గౌరవాల గురించో లేకుంటే అవార్డులు రివార్డుల గురించో నేను అసలు ఆలోచనే చేయలేదు. నేను కలం పట్టిందే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎండగట్టాలనేటువంటి ఉద్దేశంతో, ఈ సమాజంలో ఉన్న అంతరాలు పోవాలనేటువంటి ఒక కోరికతోని నేను కలం పట్టుకున్నాను తప్ప మరో రకంగా నా రచన
గొప్ప గౌరవాన్ని పొందాలనేటువంటి ఆశ కానీ, కోరిక కానీ, లేకుంటే ఆ రకమైనటువంటి ఆలోచన కానీ నాకెప్పుడూ లేదు. అయితే నేను ఇప్పటివరకు కవిత్వం రాశాను చాలా. నా పాటలు చాలామంది అభ్యుదయ గీతాలుగా కులం మీద, రైతుల సమస్యల మీద, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద, ప్రపంచీకరణ మీద, జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎన్నో రకాలుగా అక్షరాస్యత ఉద్యమంలో కూడా నేను పాటలు రాశాను. ఆ తర్వాత కళాకారుల గురించి పాటలు రాశాను. మతం యొక్క దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ, మతోన్మాదాన్ని ఖండిస్తూ కూడా పాటలు రాశాను. ఇవన్నీ కూడా చాలామంది పాడుకున్నారు. ఆ పాడుకోవటమే నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి, నాకు గౌరవాన్ని ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. నా కవిత్వం మొదటి సంకలనం 'మొలక' అనేటువంటి కవితా సంకలనాన్ని వేశాను. అది మా అమ్మా నాన్నకు అంకితం ఇవ్వటం జరిగింది. రెండో సంకలనగా ఇటీవలనే 2022లో 'ఇక ఇప్పుడు' అనేటువంటి ఓ పెద్ద కవితా సంపుటిని తీసుకొచ్చాను. అది కూడా మంచి ఆదరణ వచ్చింది. దానికి కొలకలూరి ఇనాక్ గారు ఇచ్చేటువంటి అవార్డు లభించింది. ఇంకో ముఖ్యమైనది, నేను చాలా ఆలస్యంగా మొదలుపెట్టిన కథా రచనకు నా మొదటి కథకే ముల్కనూరు గ్రంథాలయం వాళ్ళు, నమస్తే తెలంగాణ వాళ్ళు నిర్వహించినటువంటి కథల పోటీలో ప్రథమ బహుమతి రావటం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. నన్ను కథలు రాయటానికి పెద్దగా ప్రోత్సాహం ఇచ్చినటువంటి అవార్డుగా నేను దాన్ని భావిస్తాను. తర్వాత చిన్న చిన్న అవార్డులు, బహుమతులు ఇవన్నీ కూడా ఎన్నో వచ్చాయి. ఏదొచ్చినా కానీ నేను రాయటం అనేది మాత్రం ఈ సమాజం గురించి రాస్తున్నాను తప్ప అవార్డులు, గౌరవాల గురించి మాత్రం నేను పట్టించుకోను. సార్, ఇప్పటిదాకా మీరు ఎన్ని బుక్స్ రాసిళ్ళు? అందులో ఎన్ని బుక్స్ రాసిల్లో అందులో ఒకటో రెండో ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఏదైనా వినిపించగలరా? నేను 2 కవితా సంకలనాలు వేశాను. ఒకటి సుందరయ్య గారి జీవితం మీద ఒక దీర్ఘ కవిత రాశాను. అది కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత విద్యార్థులకు, యువతకు పరిచయం చేయటం కోసం మహోన్నతుడు కార్ల్ మార్క్స్ జీవిత చరిత్రను, ఆయన సిద్ధాంతాన్ని కూడా చాలా తక్కువ పేజీల్లో పరిచయం చేస్తూ రాశాను. అట్లాగే మన ధిక్కార గలం కాళోజీ నారాయణరావు గారి కూడా పరిచయం చేశాను. ఆయన సాహిత్యాన్ని పరిచయం చేశాను. అదొక పుస్తకం వేశాను నేను. ఆ తర్వాత కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం అంటే పెట్టుబడి, ముఖ్యంగా పెట్టుబడిలో ఏమున్నాయి ముఖ్యమైనటువంటి అంశాలని పరిచయం చేస్తూ నేను వ్యాసాలు పత్రికల్లో రాశాను. అవన్నీ కలిపి నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. అట్లాగే మార్క్స్ యొక్క తాత్వికత ఏమింది, ఆలోచన అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, సిద్ధాంతం అంటే ఏమిటి, ఇవన్నిటిని పరిచయం చేస్తూ చిన్న పుస్తకం, అది మార్క్సిస్టు తాత్విక పరిచయాన్ని నేను తీసుకొచ్చాను. అది కూడా ఒక పుస్తక రూపంగా వచ్చింది. ఆ తర్వాత నేను పనిచేస్తున్నటువంటి నవతెలంగాణ సోపతి సండే మ్యాగజైన్లో ప్రతి వారం ఒక సంపాదకీయం ఉంటుంది, అంతరంగమని. అందులో రాసినటువంటి ఆ అంతరంగాలు చాలా ఆసక్తిని గొలిపే, సాధారణ ప్రజలకు ఆసక్తిని గొలిపేటువంటి విషయాల మీద రాస్తూ వచ్చాను. అవన్నీ కూడా సంకలనం చేసి మాటలో మనసునే అని ఒక పుస్తకాన్ని కూడా వెలువరించాను. ఇవన్నీ కూడా నేను నా పనిలో భాగంగా, నా ప్రవృత్తిలో, నా ఆలోచనలో భాగంగా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కథా సంకలనానికి 13 కథలతోని ఒక కథా సంకలనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఒకటో రెండో ప్రేక్షకుల కోసం మీకు గాయాల అనుభవం కావాలి అని ఇక ఇప్పుడు ఈ కవితా సంపుటిలోంటి ఒక చిన్న పద్యం. గాయాల అనుభవం. గుచ్చుకుంటూ, బొబ్బలు కడుతూ, ఉత్తుకుపోతున్న బాధను భరిస్తూ, రాళ్లపైన నడుస్తున్న పాదాల అనుభవం లాంటి దుఃఖపు గాయాలు మనకు కావాలి.
ఎర్రటి ఎండలో చుర్రుమని కాలే నడకల్లాంటి అనుభవం మనసుకు తెలియాలి. నులక మంచం పడకలో అచ్చులుబడ్డ దేహంలా పొక్కిలి నేలపై ఈతసాపలో పక్కటముక్క నొత్తిన మట్టి గట్టితనం వలె మనసుకు భూమితనం తగిలి గట్టిపడాలి. పెద్ద పేగు ఆకలి శబ్దాలు, కప్పులేక వణికిన చలి దృశ్యాలు, వర్షానికి నిద్రలేని ఎర్రని నేత్రాలు లాంటి అనుభవాలు మనసుకు కూడా కలగాలి. పరుగులో పడితే తెగి ఊడి వేళ్లాడే కాలిగోరు, పగిలిన మోకాలు నెత్తురు దార, గాయాలపై పసుపు నద్దిన మంట రుచి మనసు దేహాన్ని తాకాలి. మనసుకు కూడా అంతే. తనను కోసిపోయిన గాయాల్లోంచి దారలుగా గేయాలు పెళ్ళుబుకుతాయి, బాధలు బోధనలై వెల్లువెత్తుతాయి. ఇది దాని మీనింగ్ ఏంటంటే, మనం అనేకమైన చిన్నతనం నుంచి పడుతూ లేస్తూ ఎన్నో మన శరీరానికి మన కాయానికి గాయాలవుతాయి. పడతాం, మోకాలు చిప్ప పగులుతుంది, చెయ్యి విరుగుతుంది, కాలు విరుగుతుంది. ఇవి ఏం చెప్తాయి మనకు? మనం ఎలా నడవాలో చెప్తాయి, ఎలా మనం ఉండాలో చెప్తాయి. ఈ భూమి మీద, ఈ నేల మీద మనం చేసిన తప్పుకు ఎంత బాధ అనుభవించామో ఒక అనుభవాన్ని ఇస్తాయి. అలాంటి తప్పు మళ్ళీ మనం చేయం. అదేవిధంగా మన ఆలోచనకు కూడా గాయాలు కావాలి. ఆలోచన అంటే మనసుకు గాయమైతే అది ఒక అనుభవం. మనం ఏం ఆలోచిస్తున్నాము? మనం తప్పుగా ఆలోచిస్తే దానివల్ల జరిగే గాయం అంత బలంగా ఉండాలి. శరీరానికి ఎంత గాయమైందో, ఎంత నొప్పైందో, మనసుకు కూడా అంత నొప్పైనప్పుడు ఒక అనుభవం మనలో నిర్మాణమైంది. ఆ అనుభవం ఏం చేస్తుందంటే, మళ్ళీ మళ్ళీ మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, మన మనసు కూడా శుభ్రపడుతుంది. గాయం వల్ల మనకు అనుభవం ఎలా వస్తుందో, మనసుకయ్యే గాయాల వల్ల ఒక కొత్త ఆలోచన వస్తుంది, కొత్త మార్పు వస్తుంది, లేదా శుభ్రపడుతుంది. ఇది మనసుకు కూడా కలగాలి అని నేను అన్నాను. అది అందులో ఉన్నటువంటి విషయం. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇంత డెప్త్గా ఏదైతే రాసిల్లో, ఇప్పుడు ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ మీరు తీసుకోవడం జరిగింది? ఫీడ్బ్యాక్ అంతా ఓకేనా? ఇప్పుడు మీరు రాయడం, పబ్లిష్ చేయడం ఓకే, మరి ఫీడ్బ్యాక్ సంగతి ఏంటిది? ఫీడ్బ్యాక్ అంటే, ఇది చదివిన వాళ్ళు చాలామంది సామాజిక అంశాలు, ప్రేమ, మానవీయ అంశాలు మీరు చాలా ఎక్స్పోజ్ చేశారని చెప్పారు. అలాంటి ఫీడ్బ్యాక్ నాకు ఉంది. ఉదాహరణకు నేను ఒక చిన్న సామాజిక పరమైన ఒక పోలికను చెప్పాను చూడండి. అదే అనేది దీని శీర్షిక. పొద్దున్నే మా ఇంట్లోకి లక్ష్మి వస్తుంది. నిన్న వాడిన గిన్నెలన్నీ తీసి తన ముందు వేసుకొని చిన్నగా ఒక్కొక్కటి మెరిసెట్టు తోమి కడిగేస్తుంది. పని మనిషి తోమేస్తుంది. ఇల్లంతా నిండిన దుమ్మును ఊడ్చేస్తుంది. ఉదయం లేవగానే ఏమేమి చేయాలో ఊహించుకున్నట్లుగానే కాలాన్ని వెంటబెట్టుకొని తన విధిలో నిమగ్నమై పూర్తి చేస్తుంది. నేను ఆమెలాగే ముసిరిన ఆలోచనలతో ఇన్ని అక్షరాలను కాగితంపై ముందేసుకుంటాను. ఊహాత్మక వాక్యాలను పట్టుకొని ఎత్తుగడలేవో తలకెత్తుకొని మనస్సును కడిగేందుకు పూనుకుంటాను. నా ముందు కమ్ముకున్న మబ్బుల దుబ్బను ఊడ్చే పనివాడినై నిల్చుంటాను. లక్ష్మికి నాకు అభేదం చెప్పేందుకు ఎవరూ సమ్మతించకున్నా నేను మాత్రం భేదం లేదంటాను. అక్కడ మనసు, చేతులు, ఇక్కడ అంతే. ఆమె నెల కాగానే జీతం అడుగుతుంది. అదే ఆమె జీవితం. నేను జీవితం అడుగుతాను. అదే నా జీతం. అంటే
ఇక్కడ నేనేం చెప్పానంటే ఒక పని మనిషి చేసే పనికి కవిత్వం రాసే నాకు తేడా లేదనుకున్నాను. ఈక్వల్. ఎందుకంటే ఆమె పని చేయటానికి ఏం చేయాలో ముందుగానే ఆలోచించుకొని ఒక పథకంతోని వచ్చి పని పూర్తి చేసుకుంటుంది. ఆ పని ఆమెది అయిపోతుంది. నేను అంతే కదా, ఏం రాయాలో ఆలోచించుకొని కాగితం ముందేసుకొని రాసుకుంటూ పోతుంది. ఆమెమో ఇంటిని ఊడ్చి శుభ్రం చేస్తుంది, ఆ వస్తువుల్ని నీట్గా తోముతుంది, తోమి కడుగు ఇస్తుంది. నేను రాయటం ద్వారా నా మనసులో ఉన్న మలినాన్ని కూడా కడిగేస్తాను. అది కదా మనం చేయాల్సింది. అంటే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనల్ని దూరం చేసుకోవడానికి రచన ఉపయోగపడుతుందనేది నాకున్నటువంటి. కవి ఎదుటి వాళ్ళను బాగు చేయడమే కాదు, ఎదుటి వాళ్ళను బాగు చేయటం కోసం తనను తాను బాగు చేసుకోవడమే కవిత్వం యొక్క లక్షణం, లక్ష్యం కూడా. నేను కవిత్వం రాస్తున్నానంటే, నేను ఒక మంచి గురించి చెప్తున్నానంటే, నేను ముందు మంచిగా మారినప్పుడే చెప్పటానికి నాకు అర్హత ఉంటుంది. అది కవి చేసేటువంటి. కవి తాను మారుతూనే ఎదుటి వాళ్ళు కూడా మారాలని కోరుకోవటమే కవి చేసేటువంటి పని. అదే అభ్యుదయం. ఓకే. సార్, నిజంగా మీరు చాలా అంటే చాలా సంతోషంగా మీ కవిత్వాలు వినిపిస్తా ఉన్నారు. అంటే సొసైటీలో మీకు దక్కవలసినటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రతీదీ మీకు దక్కాయని జెప్పేసి అనుకోవచ్చా? చాలామంది కవులకి దక్కలేదు గదా! సో, ఆ కోణంతో మిమ్మల్ని పోల్స్తే ఏం జెప్తారు? నేను అనుకుంటుంది అంటే, నేను దేని గురించి కవిత్వం చెప్పాను అనేది నాకు పూర్తి సంతృప్తిగా ఉన్నటువంటి అంశం. నేనేదో నా సంతోషానికో, నా ఆనందం కోసమో, లేదా నా సమయాన్ని నేను గడపటం కోసమో చెప్పినటువంటి విషయాలు కావు. 10 మందికి ఉపయోగపడే విషయాలుగా ఉన్నవే నేను కవిత్వీకరించాను, కథలుగా కూడా చెప్పాను. వాళ్ళ బాధలే తీసుకున్నాను, వాళ్ళ జీవితాల్ని తీసుకున్నాను. నాకున్నటువంటి అనుభవంలో కూడా ఈ సమాజం ఎలా బాగుపడాలనేది చెప్పాను. అది నాకు సంతృప్తినిచ్చినటువంటి, చాలా సంతృప్తినిచ్చినటువంటి అంశంగానే ఉంది. ఓకే. సార్, ఇప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ గుర్తించట్లేదు అనే వాదన కూడా ఒకటి తెర మీదకొస్తా ఉంది. యాక్చువల్లీ గవర్నమెంట్ గుర్తించాలనంటే గవర్నమెంట్ ఏం చేయాలి? మీ 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 డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ ఏం చేయాలి? ఒకటి, ప్రజల కోసం రాస్తున్నటువంటి కవులు, ప్రజా సమస్యల కోసం రాస్తున్నటువంటి కవులు, వీళ్ళందరికీ కూడా కొత్తగా చాలామంది యువత రాస్తున్నారు. చాలామంది మహిళలు ముందుకొచ్చి రాస్తున్నారు. అమ్మాయిలు కూడా బాగా ఈ మధ్యకాలంలో రాస్తున్నారు. వీళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? సాంస్కృతిక పరమైనటువంటి విధానాన్నే ఇంతవరకు 10 ఏళ్ళయింది తెలంగాణ వచ్చి. ఏ రకమైనటువంటి సాంస్కృతిక విధానాన్ని మనం ప్రకటించుకోలేకపోయాం. ఎలా ఈ సాంస్కృతిక పరమైనటువంటి భావజాల రంగంలో ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఈ కవులు, రచయితల్ని ఎట్లా ప్రోత్సహించాలి అనేటువంటి విషయంలో నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు కానీ, ప్రణాళికలు కానీ ఈ ప్రభుత్వాలు వేయలేకపోయాయి. కొత్తగా రాస్తున్న వాళ్లకు కార్యశాలలు పెట్టాలి, వర్క్షాప్స్ అంటాం మనం. వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే దానికోసం వాళ్ళు రాసినటువంటి కవిత్వాన్ని పుస్తకాలుగా తేవాలి. ఇంతకుముందు రాసినటువంటి మన సంస్కృతిలో భాగమైనటువంటి కవుల యొక్క రచనలు వెలికి తీయాలి. మారుతున్నటువంటి భాషా పరిణామాన్ని కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకుండా అంటే గ్రంథాలయ నిర్మాణాలు, గ్రంథాలయాల యొక్క అభివృద్ధి, వీటి గురించి ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు చేపట్టడమే లేదు. ఆ రకంగా కొత్తగా వచ్చే రచయితలకు ప్రోత్సాహాలు అందిస్తూ వాళ్ళని బాగా ఉత్సాహపరిచేటువంటి విధంగా కొన్ని పథకాలు చేపడితే అప్పుడు చాలా ఇదిగుంటే. ఇప్పుడు పుస్తకాలు వేసుకోవడానికి, రాసినవి ప్రజలకు తెలపటం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు రచయితలు. వాళ్ళు వేసుకోవడానికి ఒక సబ్సిడీనో లేకుంటే ఒక ప్రభుత్వ ప్రెస్ ద్వారా వాటిని ముద్రించి ఇవ్వటము, ఇలాంటివి చేస్తే ఇంకా మంచి నాణ్యమైనటువంటి రచనలు ప్రజా
అభివృద్ధికి దోహదపడేటువంటి రచనలు రావడానికి అవకాశం ఉంది. సార్ జనరల్‌గా ఇప్పుడు ఈ బుక్ ప్రింట్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇప్పుడు ఈ బుక్కే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎంత కాస్ట్ అవుతుంది? ఇప్పుడు దాదాపు ఈ పుస్తకానికి 60,000 అయింది. 60,000 ఎన్ని బుక్స్ వస్తాయి? ఎన్ని బుక్స్ వస్తాయి? అంటే 500 పుస్తకాలు. 500 పుస్తకాలు. ఇప్పుడు ఎన్ని పేజెస్ ఉంటాయి సార్ ఇలా? ఇప్పుడు ఇది మొత్తంగా కలిపితే నాకు 263 పేజీలు ఉంది. ఈ 263 పేజీలు ఎందుకు ఇంత పెద్దది ఉంది అంటే, నేను చాలా కాలం వేసుకోలేక ఈ ఇబ్బంది పడలేక ఆగిపోయినటువంటి కవితలన్నీ కూడా ఒకేసారి వేయటం వల్ల 263 పేజీలు వచ్చింది. నేను ఉపాధ్యాయుడిగా ఉండి పదవి విరమణ పొంది ఉన్నాను కాబట్టి నాకు ఉన్నటువంటి స్తోమత, నాకున్నటువంటి వచ్చినటువంటి డబ్బులతో నేను వేయించుకోగలిగాను. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి యువత, నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు, ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇంత బేర్ చేసుకొని వేసుకోవటం అనేది కష్టం. సార్ నాకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు 60,000 పెట్టి బుక్ ప్రింట్ చేయించలేదా? మీకు రిటర్న్ డబ్బులొస్తాయా? అట్లా కవులకు పూర్తిగా డబ్బులు వస్తాయనేది చాలా బుక్స్ పబ్లిష్ అయ్యేటప్పుడు మీకు రిటర్న్ వస్తాయా? పబ్లిష్ అయినాక కొన్ని అమ్ముడుపోతాయి, కానీ కవిత్వం అమ్ముడుపోవటం అనేది చాలా తక్కువ. కథలు అమ్ముడు నేనేమంటున్నా అంటే మీరు పెట్టిన 60,000 అది రిటర్న్ వస్తాయా? రావు. ఇది వ్యాపారం కాదు. నేను కవిత్వం రాశాను, కవిత్వం చదవండి అని 10 మందికి ఇచ్చి చదివించుకోవటమే తప్ప ఇది పూర్తిగా డబ్బులు వచ్చేది కాదు. కొన్ని అమ్ముడుపోతాయి కానీ మనం పెట్టినంత డబ్బులు కూడా రావు. వ్యాపారం అయితే కాదు. ఓకే సార్, ఇప్పుడు దీనివల్ల మీకు కలిగే అనుభూతులు ఏంటి? ఇప్పుడు డబ్బులు పెడుతున్నారు, డబ్బులు ఖర్చు అవుతుంది, ఇదంతా చేస్తూ ఉన్నారు, మీకు టైం కూడా చాలా ఎక్కువనే దీనికి కేటాయిస్తూ ఉన్నారు. మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే ఇది మన ప్రవృత్తికి సంబంధించినటువంటి విషయం, వృత్తి కాదు. వృత్తి అన్నప్పుడు నేను వెచ్చించే సమయానికి, నేను వెచ్చించేటువంటి కష్టానికి ఫలితం ఏమొస్తుంది అనేది మీరు అడిగినటువంటి ప్రశ్న. కానీ ఇది ప్రవృత్తికి సంబంధించి, అంటే నాకు ఒక ఇష్టం ఉంటుంది, ఒక భావన ఉంటుంది. నేను ఇది 10 మందికి చెప్పాలని ఉంటుంది. 10 మందికి చెప్పాలనుకున్నప్పుడు ఏదో ఒకటి రాస్తాం మనం. ఈ రాసింది మళ్ళీ 10 మందికి పోవాలనే కోరిక ద్వారా వచ్చిందే తప్ప ఇది వ్యాపారం చేసుకొని అమ్ముకునేటువంటి దానికోసం చేసింది కాదు. ఓకే, నిజంగా ఒక మాట అయితే వాస్తవం. చాలామంది కవులు ఇప్పటి అంటే ఇప్పుడు ఉద్భవిస్తున్నటువంటి కొత్త కవులు డబ్బులు లేక వాళ్ళు ప్రింట్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం. మరి దీని గురించి మీరు మీలాంటి పెద్ద కవులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? చేశాం, తప్పకుండా. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము ఇక్కడ తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి కూడా ఒక విన్నపం చేశాం, ప్రభుత్వానికి కూడా విన్నపం చేశాం. ఏమంటే కొత్తగా రాస్తున్నటువంటి వాళ్ళ సంకలనాలు, కథా సంకలనాలు కానీ, రచనలు కానీ ప్రభుత్వం వాటిని అచ్చువేయించి ఇస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని మంచి రచనలకు ఒక 10,000 రూపాయల చొప్పున వాళ్ళు ఇస్తున్నారు. కానీ 10,000తో కాదు పుస్తకం, మిగతాయి రచయిత, కవి పెట్టుకొని అది చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక వెసులుబాటు వచ్చింది. చాలా తక్కువలో 500 ప్రతులు కాకుండా ఒక 200 ప్రతులు, 100 ప్రతులు వేసుకునేదానికి మనం బెంగళూరు, పూణే ఆ ప్రాంతంలో వేస్తే అది తక్కువ ధరతోని మనకు ఈ కాపీలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ ఫెసిలిటీ హైదరాబాద్లో లేదు. మరి ఎట్లా, ఏం చేయాలి? అది ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అది మనం విన్నపం చెప్తున్నాం. ఎందుకంటే రాయటాన్ని ప్రోత్సహించడం అనేది ఎప్పటికీ కూడా ఈ సమాజానికి చాలా మంచి చేస్తుంది అనేది
ప్రభుత్వం గుర్తించాలి. కానీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతలు, ఆ ప్రయారిటీసు ఇటు రచనా రంగం మీద, సాంస్కృతిక రంగం మీద పెట్టాలనేటువంటి ఇది వాళ్ళకు వచ్చినప్పుడు ఇవన్నీ చేయగలుగుతారు. ఓకే. నవ తెలంగాణ పేపర్‌లో ప్రతి సండే మీ మ్యాగజైన్ ఒకటొస్తదా? అందులో ఒకటి చెప్పండి సార్. సండేలో ప్రతి మ్యాగజైన్ ఒక సండేలో ఏదో ఒకటి వస్తుంది గదా! అందులో మీకు నచ్చింది. ఓకే. మేము 'సోబతి' అని సండే మ్యాగజైన్ తీస్తాం. అది ఒక సంచిక. అందులో చాలా కొత్త విషయాలు, అందరికీ ఉపయోగపడేవి, సాంస్కృతికపరమైన విషయాలు, సినిమాల గురించినటువంటి విషయాలు, కవర్ స్టోరీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితుల మీద చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కూడా ఉంది. చాలామంది చదువుతున్నారు కూడా అది. తర్వాత దినపత్రికలో వచ్చేటువంటి సోమవారం సాహిత్య పేజీ 'దర్వాజా' వస్తుంది. ఈ 'దర్వాజా' ప్రత్యేకంగా సాహిత్యం మీద అభిమానం తోని మేము ఆసక్తితోని ఉన్నాం కాబట్టి అది మంచి విశ్లేషణలకు, విమర్శకులకు ఒక వేదికగా కొనసాగుతోంది. మంచి ఆదరణ కూడా మనకు వస్తుంది. సాహిత్య పేజీ కవిత్వాన్ని ఇస్తాం, వ్యాసం ఇస్తాం, విమర్శ ఇస్తాం, విశ్లేషణలు ఇస్తాం. అది మంచి ఆదరణ పొందుతుంది. ఓకే. సార్, సొసైటీకి ఇప్పుడు మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? 40 ఇయర్స్‌గా మీరు కవిత్వాలు, కథలు, వ్యాసాలు అన్నీ మీరు రాసుకుంటా మీ అనుభవంతోని మీరు ఒడిదుడుకులను ఎదుర్కొంటా ఇప్పటివరకైతే ఉన్నారు నాకు తెలిసైతే. సో, మీకున్నటువంటి అనుభవం రీత్యా సొసైటీకి ఇప్పుడు మీరిచ్చే ఒక మెసేజ్ ఎప్పటినుంచో మనం ఆలోచిస్తూ చెప్తున్నటువంటి విషయాలే. సొసైటీకి మెసేజ్ ఇచ్చేది ఏముండదు. సొసైటీ ఎన్ని మనం చెప్పినప్పటికి కూడా అది ఒక ప్రాధాన్యంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే సమాజం ఎప్పటికి కూడా ముందుకే పోతుంటుంది, వెనక్కి మాత్రం పోదు. కానీ వెనక్కి నెట్టేటువంటి అంశాలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. అంటే మనిషిని వెనక్కి నడిపించేటువంటి మతం కానీ, కులం కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి విధానాలు కానీ, ఇవన్నీ మనుషుల యొక్క ఆలోచనలను వెనక్కి ఆలోచించేటువంటి, ఉదాహరణకు మీరు చూశారు కూడా హాథ్రస్, ఉత్తరప్రదేశ్లో హాథ్రస్లో కేవలం పాదధూళి పొందాలనేటువంటి ఆతృతలో, జనసమ్మర్దంలో వాళ్ళు పడి 121 మంది ప్రాణాలు కోల్పోయారంటే మన మూఢత్వం ఎక్కడికి చేరింది? ఇలాంటి మూఢత్వం నుంచి బయటపడి ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనను, శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని ప్రజలు కలిగి ఉండాలనేది నేను చెప్పేటువంటి, సమాజానికి చెప్పేటువంటి ఒక విషయం తప్ప వేరే సందేశం అంటూ ఏం లేదు. తప్పకుండా ఈ సమాజం ముందుకు పోద్ది, సమాజం మారుతుంది, మారాలి. ఈ మారటం కోసమే మాలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కొనసాగుతుంది. ఓకే. సార్, ఇప్పుడు కొత్తగా వచ్చే కవులకి మీరేమన్నా సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? కొత్తగా రాయాలని ఆసక్తి ఉన్నటువంటి, ముఖ్యంగా ఆసక్తి ఉండాలి. రాయాలి అని ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ ఆసక్తి ఒక్కటే సరిపోదు, అధ్యయనం చేయాలి. పాత రచనలు, పాత కవులు రాసినటువంటి, అంత క్రితం రాసినటువంటి రచనలు అధ్యయనం చేయకుండా, చదవకుండా, అర్థం చేసుకోకుండా మనం ముందుకు పోలేం. అదొకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సమాజాన్ని కూడా ఒక లోతుగా పరిశీలించే గుణం కూడా ఉండాలి. సమాజాన్ని చదవాలి, అంతకుముందు వచ్చినటువంటి రచనలను, పుస్తకాలు చదవాలి. ఈ రెండింటినీ తీక్షణంగా, తీవ్రంగా చదవగలిగినప్పుడే అద్భుతమైనటువంటి రచనను మనం చేయగలుగుతాం. ఇది కొత్త వాళ్ళకు నేను చెప్పేటువంటి విషయం. ఓకే. ఇప్పుడు దీని వలన మనము అంటే మనం బ్రతకగలమా? అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే తద్వారా డబ్బులొస్తాయి. ఆ డబ్బు ఉంటేనే ఇప్పుడు మనం జీవించగలం అనే స్థితిలో ఇప్పుడు ఉన్నాం మనం. యెస్, ఒప్పుకుంటారు కదా ఈ మాట అయితే? మనీ ఉంటేనే ఇప్పుడు ఏదైనా సాధ్యం. ఈ మాట ఒప్పుకుంటారు కదా? మరి ఈ కవిత్వాలు రాయడం వల్ల మనీ రావట్లేవు కదా!
మరి దీనికి కూడా ఒక దారి చూపియండి మీరు. అంటే ఇది ఏం చెప్తారు ఇది? నేను నేను చెప్పాను ముందే, ఇది ప్రవృత్తికి సంబంధించినటువంటి విషయం. వ్యాపారం చేసుకోవడానికి లేదా వేతనాలు పొందటానికి పనికొచ్చేటువంటి విషయం కాదు. అయితే ఇందులో ఏమి మనకు ఉపాధిని పొందేటువంటి అవకాశం లేదా అంటే, చాలామంది మీరు చూడండి ఈరోజు పత్రికా రంగం అంతా కూడా ఎంత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటికి కూడా పత్రికలు, పుస్తకాలు అమ్ముడుపోకుండా ఉండట్లేదు. తప్పకుండా అమ్ముడుపోతుంది. ప్రజలకు అవసరమైనటువంటి పుస్తకాలు కానీ, పత్రికలు కానీ, వాటికి సంబంధించినటువంటి చదివేటువంటి పాఠకులు కూడా ఉన్నారు ఇప్పటికీ. పత్రికల్లో పనిచేసే రచయితలందరూ కూడా దీని మీదనే బ్రతుకుతున్నారు కదా. రచనా శక్తి మీదనే కదా బతుకుతుంది. కాబట్టి సాహిత్యము ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పనిచేయటానికి వాళ్ళకి ఆ నైపుణ్యాలు పనిచేస్తున్నాయి కదా, సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ. కాబట్టి ప్రపంచవ్యాపితంగా మీరు చూడండి, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, ఆమె కేవలం రైటరు ఆమె, కానీ ప్రపంచ ప్రసిద్ధంగా ఆమె చాలా పేరు తెచ్చుకున్నటువంటి ఆవిడ. సో కేవలం సంపాదనే కాదు, బతకటం చాలా ఎట్లయినా కూడా ఏది చేసైనా బతకొచ్చు. కానీ ఒక ఉన్నతమైనటువంటి మార్గానికి రచన చేయటం అనేది అది దోహదం చేస్తుంది. అయితే పూర్తిగా దీని మీదనే మీరన్నట్టు వ్యాపారంలో సంపాదించినట్టు విపరీతంగా సంపాదించే అవకాశం అయితే లేదు. కానీ బతకటం మాత్రం సమస్య కాదు, బతకొచ్చు. ఈ రచన ఆసక్తి ఉండి రచనలో నైపుణ్యం పెంచుకుంటే ఏ రకంగానైనా కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఒక కవిగా ప్రెసెంట్ గవర్నమెంట్ పైన మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సో 6 గ్యారెంటీలు అమలు ఇంకా చేయలేదు. యాజ్ ఏ కవిగా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ప్రజలు 10 సంవత్సరాల తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల తర్వాత, ఈ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు ప్రజల యొక్క నిజమైనటువంటి ఆశలను ఆశయాలను నెరవేర్చడం లేదనేటువంటి వ్యతిరేకతతో కొత్తగా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళు కూడా, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మేము ఇవి చేస్తాము ప్రజలకని చెప్పి వాగ్దానం చేసి వచ్చారు. వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత, తప్పకుండా తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పటికే 6 నెలలు గడిచింది. ఇంకా ఒక 6 నెలలు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చేస్తారా చెయ్యరా అనే దాని మీదనే ప్రజలు ఆలోచిస్తారు. నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా ప్రజలకు వాగ్దానం చేసినటువంటి అన్ని వాగ్దానాలని నెరవేర్చాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఓకే సార్, ఇక్కడ ఓకే, ఇప్పుడు మీ కవుల గురించి మాట్లాడదాం. మీ కవులలోనే ఒక కవి గురించి ఇంకో కవి దగ్గర మనము ప్రస్తావించలేం. ఒకవేళ ప్రస్తావిస్తే ఇతనికి ఈగో ఎక్కువ. అంటే మీ కవులలోనే ఈగోస్ ఉన్నాయనంటే ఇది దేనికి సంకేతం? ఇది ఈగోస్ అనేవి కవులకు సంబంధించినవే కావు. ఇవి సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతులు కవులకు ఉంటాయి. సమాజంలో ఉన్నటువంటి అవి. కవులేమి అన్నిటికీ అతీతులైనటువంటి వాళ్ళేం కాదు. కవులకు అన్ని రకాలైనటువంటి అవన్నీ కూడా వీళ్ళకు కూడా వర్తిస్తాయి. అయితే కవి అనేవాడు చాలా ప్యూరిటీ, ఒక స్వచ్ఛతను కలిగి ఉండాలని కోరుకుంటాం మనం. జనరల్గా సాధారణంగా ప్రజలు కూడా కోరుకుంటారు. ఎందుకంటే మనం కవిత్వంలో ఒక మానవీయమైనటువంటి భావనను చెప్తాం కాబట్టి కవి కూడా మానవీయంగా ఉండాలి, ఇలాంటి ఈగోలు వీటికి అతీతంగా ఉండాలని ప్రజలు అనుకోవటంలో తప్పులేదు, అది కోరుకోవడం. కానీ కవుల్లో సాధారణమైనటువంటి మనుషులకు ఉండేటువంటి ఆ ఈగోస్ వీళ్ళకు కూడా ఉంటున్నాయి. అది మన దౌర్భాగ్యం తప్ప వేరేం కాదు. అంటే చాలా వరకు మీరు అన్నయ్య ఒకటి కొద్దిగా కొంత పర్సెంట్ అట్లా ఉంటే ఉండొచ్చు, కానీ
కవులు ఎప్పుడైతే ఆ స్వచ్ఛత కలిగి ఉంటారో అతనే నిజమైన కవిగా వెలుగొందుతాడు. రైట్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక అభ్యుదయ కవిగా ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇక. ముఖ్యంగా చెప్పేదేంటంటే సమాజం కానీ లేకుంటే కొత్తగా రాస్తున్నటువంటి కవులు కానీ ఈ ప్రపంచం అంటే మనం జయించేందుకు ఓ ప్రపంచం ఉంది అని చెప్పారు. తప్పకుండా ఒక ఆశతోని ఉండాలి మనిషి. ఆశయంతోని కూడా ఉండాలి మనిషి. ఆశ, ఆశయం లేకుండా కేవలం ఉన్నటువంటి పరిస్థితిని వర్ణిస్తూనో, బాధపడుతూనో చెప్పేటువంటి కవిత్వం కాదు. కొత్త భవిష్యత్తు మనకుంది. కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవటానికి మనకు అవకాశం ఉంది. ఆ ఆశతో ముందుకు పోవడమే మన యొక్క విధిగా ఉండాలి అనేది కవి చెప్పాలి. భవిష్యత్తు మీద ఆశను కలిగించడమే కవి చేయాల్సినటువంటి పని. అది నేను భావిస్తున్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ.